రాష్ట్రంలో సంక్షేమ పథకాల అభివృద్ధికి బీజేపీ మంత్రులు అడ్డుపడుతున్నారని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని ఎంపీటీఓ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల అప్పులు తీర్చడానికే కష్టంగా ఉన్న తరుణంలో సంక్షేమ పథకాల అమలు కోసం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాన్ని బీజేపీ నాయకులు అడ్డుకోవడం సరైంది కాదన్నారు. తెలంగాణ ప్రజలపైన ప్రేమ ఉంటే కేంద్రం నుంచి నిధులు తెప్పించి రాష్ట్రానికి సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష ఉపాధ్యక్షులు గుర్ర ప్రసాద్, ఎండి పాషా, మాజీ సర్పంచ్ రాజు, మాజీ ఎంపీటీసీ రాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పేద వర్గాలకు పిల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున. ఇప్పుడు అమ్మకానికి పెడితే కొన్ని నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే దాని ద్వారా సంక్షేమ పథకాలు చేపట్టవచ్చు అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇది ప్రభుత్వ భూమి అని గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. గత బారాస ప్రభుత్వం కూడా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పింది. ఆ మేరకు కోర్టులో వాళ్ళు కూడా వాదించారు. కానీ వాళ్ళ సిగ్గు లేకుండా అదే బారాస నాయకులు కొంతమంది ఇది సెంట్రల్ దాదాపు 3 లక్షల సబ్సిడీ వస్తుంది, 1 లక్ష రూపాయలు వాళ్ళు పెట్టుకోవాలి. ఆ రకంగా పెద్ద ఎత్తున 6,000 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఒకవైపు యూనికాసానికి 6,000 కోట్లు, సన్నబియ్యానికి 3,000 కోట్లు, రేపు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నాం. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక రంగుల కళ చూపించారు, కానీ రాలేదు, కాలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి. 4,50,000 ఇందిరమ్మ ఇల్లు ఈ సంవత్సరము గ్రౌండ్ చేయాలని, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆల్రెడీ 26 జనవరి రోజున కేంద్ర మంత్రులు ప్రధానంగా బండి సంజయ్ గారు మొన్న మాట్లాడుతూ ఏమంటారంటే, కేంద్ర ప్రభుత్వం ప్రతి కిలో బియ్యానికి 30 రూపాయలు ఇస్తున్నది, 10 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నదని చెప్తున్నారు. అవగాహన లేని మాటలు. పరిపాలన పైన సరైన జ్ఞానం లేకపోవడం కావచ్చు, అండర్స్టాండింగ్ లేకపోవడం కావచ్చు, ఏది పడితే మాట్లాడితే వార్త ఆలోచన కావచ్చు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రులు అవగాహనతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్న మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కానీ గత 11 సంవత్సరాలుగా అడుగడుగున తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీ పలుకుబడిని ఉపయోగించి తెలంగాణకు నిధులు తీసుకురండి, తెలంగాణకు ప్రాజెక్టులు తీసుకురండి, తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందించండి. అది చేత కాకపోతే నోరు మూసుకోండి. అంతే తప్ప అడ్డుపడడం సరైనది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఈ 2-3 రోజులుగా మనం చూస్తున్నాం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న 400 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అని కోర్టు స్పష్టంగా తీర్పిచ్చింది. ఆ 400 ఎకరాల భూమిని ప్రభుత్వము చదువు చేసి దాన్ని